నీతో స్నేహం నాకేం లాభం అనుకునే ఈ రోజుల్లో ఇలాంటి ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉంటారా? వెల్కమ్ బ్యాక్ టు చింతపల్లి ముచ్చట్లు పార్ట్ 2. విన్నీ, లావణ్య వీళ్ళసలు నా ఫ్రెండ్స్ కాదు, రిలేటివ్స్ అంతకంటే కాదు. మా పక్కింట్లో ఉండే అవినాష్ అన్నయ్య సిస్టరే ఈ అను. ఈ అను మా గ్యాంగ్ అంతా ఎలా అంటే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో రేలంగి మామ టైప్. అను వచ్చిందంటే చాలు ఇంట్లోనూ ఒంట్లోనూ అందరికీ ఎనర్జీ వచ్చేస్తది. ఎందుకంటే తను వచ్చిందంటే ఎక్కడికైనా అలా ప్లాన్ చేస్తూనే ఉంటారు. అలానే లాస్ట్ టైం పూరి వెళ్ళినప్పుడు విన్నీ ఇంకా లావణ్య ఇంకా బాగా క్లోజ్ అయిపోయాం మేమంతా. విన్నీని సర్ప్రైజ్ చేద్దామని గోడ మీద పిల్లలా చూస్తూ ఉంటే సడన్ గా వాళ్ళ ఫ్యామిలీ అంతా చూసి, హే బబ్లీ చంద్ర ఎలా ఉన్నావు, బాగున్నావా, నీ రీల్స్ చాలా బాగుంటాయి అని అందరు ఫ్యామిలీ అందరూ ఒకేసారి చెప్పేసరికి నేను చాలా ఎమోషనల్ అయిపోయా. నా వీడియోస్ వల్ల వీళ్ళకి నేను ఇంత బాగా తెలుసా అని చాలా హ్యాపీగా అనిపించింది. వాళ్ళందరూ నన్ను ఇంట్లో మనుషులా చూసేసరికి నేను ఫస్ట్ టైం ఇన్ఫ్లుయెన్సర్ గా ఫీల్ అయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. ఇంకా అలా అందరం కలిసి హౌసీ ఆడుతూ కబుర్లు చెప్పుకుంటూ చాలా హ్యాపీగా ఉన్నాం. ఇంతలో సంబరానికి వెళ్ళాలని చెప్పేసి అందరం రెడీ అయితే అయిపోయాం. ఈ అన్న మ్యారేజ్ యానివర్సరీ అని చెప్పేసి అందరూ ఫ్యామిలీ అందరూ కలిసి